కుప్పలకేసి 32 కేసులు తన డిక్కీ కింద పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడ బతుకైనా కుక్కలు చింపిన విస్తరవుతుందనేది ఆర్జీవీని చూసిన తర్వాత మరోసారి నిరూపితమైపోయింది. అయితే నోటి తుత్తరున్నటువంటి ఆర్జీవీ అప్పుడే జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించి పచ్చి బూతులు తిడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఆర్జీవీకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది, ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 నమ్ముకుంటే ఎవడి బతుకైనా సరే జైలు పాలవలసిందే, ఎవడైనా సరే నాశనం అవ్వాల్సిందే అనేది గత చరిత్ర ఉంది. భవిష్యత్తులో కూడా అదే రిపీట్ అవుతోంది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడిగా పేరుంది, బోకు సినిమాలు తీస్తూ గత కొద్ది సంవత్సరాలుగా నికృష్టుడిగా దిగజారిపోయి తనకి సంబంధం లేనటువంటి అంశాల్లో కూడా పాపులారిటీ కోసం ఏలు పెడుతున్నటువంటి దౌర్భాగ్యుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉంటుంది అనుకోని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కుస్తూ వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి ట్విట్టర్లో రెట్టలేసినటువంటి దౌర్భాగ్యుడి మీద ఇటీవల కేసు నమోదైనటువంటి విషయం మనకి తెలుసు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ రాంగోపాల్ రెడ్డి ఇప్పుడు రాంగోపాల్ వర్మే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్ను నమ్మి నా జీవితం అంటే ఇంతవరకు రాంగోపాల్ వర్మ అనేవాడు ఇంతవరకు ఇప్పుడు జైలుకు పోలా, మొట్టమొదటిసారి జైలుకు పోయేటట్టున్నారా స్వామి? భయపడాల్సి వస్తుందిరా స్వామి? దాక్కోవాల్సి వస్తుందిరా స్వామి? ఆల్రెడీ పారిపోయాను రా మొన్న మధ్య ఏపీ పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో, డిక్కీ మీద తంతారో, లోపలేస్తారో, జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది అనేటువంటి భయంతో దాక్కున్నాను. ఇప్పుడు బెయిల్ అప్లై చేసుకుంటూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు నిన్ను నమ్ముకొని తప్పుడు పని చేయటమే నా తప్పు అని రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకు ఈ రామ్ గోపాల్ వర్మ ఈ మాట అన్నాడు? ఈ మాటలకి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంది అంటే, అనా ఓపిక పట్టు, మన ప్రభుత్వం వచ్చాది, ఈ కేసులని తీసేచ్చా అన్నాడంట. ఒరే నాయన, నిన్న నీకు 11 సీట్లు ఇచ్చారు, ఈసారి అవి కూడా వచ్చే పరిస్థితి లేదు, నువ్వేమో ప్రభుత్వం వచ్చాక తీసేస్తా అంటావు, ఈ లోపు నా పుట్టి మునిగేటట్టుంది, నన్ను జైల్లో మింగేటట్టున్నారు, నా బతుకు జైలు గోడల మధ్య ముగిసిపోయేటట్టుంది ఈ అవసాన దశలో అని చెప్పి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కూడా రెచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి రామ్ గోపాల్ వర్మకి ఈ కాంట్రవర్సీ, ఈ కన్వర్జేషన్, ఈ గొడవ ఎందుకు జరిగిందయ్యా అంటే, జీవీ రెడ్డి గారు, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు రామ్ గోపాల్ వర్మకి ఏదైతే ఫైబర్ నెట్ నుంచి డబ్బులు చెల్లించారో కోట్లాది రూపాయలు తన సినిమా కోసం, వ్యూహం అనేటువంటి ఒక పనికిమాలినటువంటి సినిమా కోసం, ఓ బి గ్రేడ్ సినిమా కోసం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచడం కోసం, కించపరచడం కోసం వాళ్ళ మీద పనికిమాలినటువంటి పాత్రలు పెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా సీన్లు తీసినటువంటి దౌర్భాగ్యపు పనికి దాన్ని మళ్ళీ వాడు పర్సనల్గా డబ్బులు ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది వేరే విషయం. దాంతోపాటు మళ్ళీ అది సరిపోతున్నట్టుగా ఫైబర్ నెట్ ఆ సినిమాకి డబ్బులు ఇవ్వటం, అది కూడా అంటే ఒక్కొక్క నిమిషానికంట దానికి ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు ఇచ్చారంట ఆ సినిమా చూడటానికి. దేనికయ్యా? ఫైబర్ నెట్ లాసులు నెట్టడం తప్పితే 2,000 కోట్ల దాకా ఫైబర్ నెట్ మీద భారం వేయటం. మొన్నే జీవీ రెడ్డి గారు 400 మందికి పైగా ఫైబర్ నెట్లో అక్రమంగా విజయసాయి రెడ్డి, శాంతి, సరే ఆ శాంతి అశాంతి అయింది, ఆల్రెడీ బజార్ను పడ్డాడు విజయసాయి రెడ్డి, బట్ ఆ శాంతి చెల్లెళ్ళకు కూడా ఫైబర్ నెట్లో జస్ట్ వాట్సాప్ మెసేజ్తో ఉద్యోగాలు ఇచ్చేయటం ఏంటి? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, చదువుకున్నటువంటి యువత, కష్టపడేటువంటి శ్రమించేటి తత్వం ఉన్నటువంటి యువతని పక్కన పెట్టి విజయసాయి రెడ్డి లాంటి బో క్యాండిడేట్లు, 420లు, A2లు జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంటర్వ్యూలు లేకుండా, కనీసం వాళ్ళ రెజ్యూములు తీసుకోకుండా, వాళ్ళకి కనీసం ఆఫర్ లెటర్లు ఇవ్వకుండా నేరుగా వాళ్ళకి లక్షలాది రూపాయలు జీతాలు చెల్లించినటువంటి దౌర్భాగ్యాన్ని కూడా జీవీ రెడ్డి గారు ఆల్రెడీ ఆ కుంభకోణాన్ని బయటపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కేవలం ఏపీ పోలీసులు కేసు పెట్టడమే కాదు, దీంట్లో వాళ్ళు ప్లాన్డ్గా చేశారు ఈ యొక్క స్కామ్ ఏదైతే ఉందో అది. అందుకని దీనిపైన ఈడీ కూడా కేసు పెడుతుంది. ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మకి నేను నోటీస్ ఇచ్చాను, 12% ఇంట్రెస్టు, 18% పెనాల్టీ కలిపి నువ్వు తీసుకున్నటువంటి అక్రమంగా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు తిరిగి చెల్లించు అని 15 రోజులు సమయం ఇచ్చాను, 15 రోజుల్లో చెల్లించమని. ఇతను 15 రోజుల్లో చెల్లించకపోతే మేము ఇక్కడ కేసు పెడతాం. ఇక్కడే కాదు, ఈడీ నుంచి కూడా కేసు నమోదవుతుంది. ఈడీ కేసు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, అంత ఈజీగా బయటపడేది కాదు. ఆధారాలతో సహా రామ్ గోపాల్ వర్మ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. సరే, తనకు ఆ విధంగా దోచిపెట్టినందుకు అందులో పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పటి ఫైబర్ నెట్ చైర్మను, అప్పుడు దాంట్లో పాత్ర ఉన్న వాళ్ళు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బొక్కలకు పోతారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళంతా ఓకే. కానీ రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్ళు కాంట్రవర్సీలు ఫేమస్ అవడం కోసం, పబ్లిసిటీ అవడం కోసం చేసుకున్నాడు. కానీ ఈసారి తాను చేసినటువంటి తప్పుడు పని ఏదైతే
గత 5 సంవత్సరాలుగా రాజకీయంగా పెట్టిరేగిపోయి తనకు సంబంధం లేనటువంటి సబ్జెక్టు తన సినిమాల్లో ఏం తీసుకున్నా ఏం మాట్లాడుకున్నా ఎంత బి గ్రేడ్ సినిమాలు తీసినా ఎవడో పెద్దగా పెట్టుకోవాలి, వాడి ఇష్టం, వాడి డబ్బు, వాడే వారం, నష్టపోయాడు నష్టపోతాడు అని. కానీ రాజకీయాల్లో ఏలు పెట్టి బి గ్రేడెడ్గా, డిగ్రేడెడ్గా, సి గ్రేడెడ్గా నీచమైనటువంటి పోస్టులు కూడా పెట్టి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు పనికిమాలినటువంటి సినిమాలు తీశాడు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ అన్న మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు. వాటన్నిటికీ ఫలితం అనుభవించేటువంటి రోజు వచ్చింది. జీవీ రెడ్డి గారు ఏపీ పోలీసులతో కేసు పెట్టించడంతో పాటు ఈడీతో కూడా కేసు పెట్టిస్తాను, అక్కడ కంప్లైంట్ ఇస్తాను, ఈడీ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఈ కేసుల నుంచి రామ్ గోపాల్ వర్మ తప్పించుకోజాలడు. ఎందుకంటే జీవీ రెడ్డి గారు మామూలు ఏదో రాజకీయ నాయకుడే కాదు, తన ఒక లాయర్ కూడా, తనకు మొత్తం తెలుసు, తన సిఏ కూడా. కాబట్టి ఈ కేసుల్లో ఉన్నటువంటి లొసుగులు, వీళ్ళ అవినీతి, వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దోపిడీలు మొత్తం వెలికి తీసేటువంటి పనిలో జీవీ రెడ్డి గారు ఉన్నారు. ఆల్రెడీ ఆ ఫైబర్ నెట్ నుంచి 400 మందిని తీసేయటమే కాదు, అది మరికొద్ది రోజుల్లో మరికొన్ని వందల మందిని కూడా అక్కడి నుంచి పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చినాయని తెలుసుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డిని పచ్చిబూతులు తిట్టినట్టుగా తెలుస్తోంది.